Hello everyone. In case if you are new to my channel, don't forget to subscribe, like and share. మేము బెయిలీ ఫోమ్స్ కి వచ్చేసాము అండ్ పార్కింగ్ కూడా మాకు చాలా ఈజీగా దొరికింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచిగా సోషల్ డిస్టెన్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరికీ మాస్క్స్ ఉన్నాయి. ఫస్ట్ రూలే మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. అండ్ ఫార్మ్స్ మొత్తం కూడా మనం పర్చేస్ చేసే దగ్గర అక్కడ ఇక్కడ అంతా శానిటైజర్స్ పెట్టారు. అసలు అయితే ఎంత పెద్ద ఫామ్ ఉందంటే మా మమ్మీ నేను అయితే ఫస్ట్ ఒక సైడ్కే వెళ్ళాము. మమ్మీ యాపిల్ పికింగ్ వరకే నాతో వచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము యాపిల్ పికింగ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది ఇక్కడ పంకిన్ ప్యాచ్ కూడా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. మాకు ఈరోజు క్లైమేట్ కూడా మంచిగా ఉంది. మా మమ్మీ సియాటల్ వచ్చినప్పటి నుంచి నన్ను అడిగింది యాపిల్ పికింగ్కి తీసుకెళ్ళమని చెప్పి. ఫైనల్లీ ఈరోజు మేము వచ్చేసాము. అండ్ ఇదైతే మీరు సియాటల్లో ఉంటే పక్కా రండి. దిస్ ఇస్ బెయిలీ ఫార్మ్స్. చాలా బాగుంది. ఇంకా మీకు టాడ్లర్స్ అట్లా కిడ్స్ ఉంటే వాళ్ళు ఈ పంకిన్ ఫామ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయిషాని ఇంకా చిన్నదే కదా, బట్ స్టిల్ తను చూస్తుంది అన్ని మంచిగా. మేము ఆఫ్ యాపిల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ చాలా మంచిగా ఉన్నాయి యాపిల్స్ అయితే. అమ్మా అండ్ నేను ఇది మొత్తం కూడా వీడియో హాఫ్ ఆఫ్ ది వీడియో నేను వాయిస్ ఓవర్ చేసేస్తున్నాను. బికాస్ నాకు మాస్క్ ఉంది కాబట్టి నాకు అర్థం కాలేదు నేను మాట్లాడితే ఎంత వరకు వినిపిస్తుంది అని చెప్పి. ఇంకా అప్పుడు నేను అనుకున్నాను వాయిస్ ఓవర్ చేసేద్దాము అని చెప్పి, అందుకే దీనికి వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నాను. అండ్ మనము యాపిల్ పికింగ్ కి వెళ్ళే లోపలికి మనకు ఇన్స్ట్రక్షన్ బోర్డ్ ఉంది. ఎంత రెడ్ గా ఉంటే యాపిల్ అంత స్వీట్ గా ఉంటుంది అని చెప్పి. సో మేము అలాగే చూసి పిక్ చేసుకున్నాము రెడ్ గా ఉన్న యాపిల్స్. అండ్ అవి చాలా స్వీట్ గా ఉన్నాయి. ఎనీవేస్ నేను మా మమ్మీ రోజు తింటాము యాపిల్, అందుకే మేము ఒక 3 LBs వరకు తీసుకున్నాము. అలా ఫస్ట్ పిక్ చేసేసాము. చూసిన వెంటనే పిక్ చేసినవన్నీ ఇంకా తీసుకున్నాము. ఎనీవేస్ తింటాం, వేస్ట్ అవ్వదు అని చెప్పి. మా చిన్న చెట్లకి ఎన్ని యాపిల్స్ ఉన్నాయి చూడు. మా యాపిల్ పికింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా భరత్ బిల్లింగ్ కూడా చేసేసాడు. అప్పటికే ఫామ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఐషాని కూడా నిద్రపోయింది. మా మమ్మీ కూడా అలసిపోయింది. సో ఇంకా వాళ్ళు కార్లో రెస్ట్ తీసుకుంటామన్నారు, పాప పడుకుంది కాబట్టి. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి పంకిన్ ఫామ్కి వెళ్ళిపోయాను. పంకిన్ ప్యాచ్, ఎంత పెద్ద పంకిన్ ప్యాచ్ అయితే ఎన్ని అసలు ఒక మేబీ 1000s ఉంటాయేమో పంకిన్స్. అన్ని వెరైటీస్ ఆఫ్ పంకిన్స్ ఉన్నాయి. వైట్, లైక్ ఫుల్ బ్లడ్ ఆరెంజ్, అట్లా కోరల్ కలర్, తర్వాత లైటిష్ మింటీ గ్రీన్, ఇంకా మినియేచర్ పంకిన్స్ చాలా ఉన్నాయి పంకిన్స్ అసలు.
నాకు అక్కడికి వెళ్ళాక పంకిన్ కట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది పంకిన్ కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి. అందరి దగ్గర కటింగ్ సప్లైస్ ఉన్నాయి, వాళ్ళు చాలా బల్క్లో తీసుకుంటున్నారు హాలోవిన్కి డెకార్ కోసము. ఇంకా సమ్హౌ నేను అలాగే మేనేజ్ చేసి ఆ పంకిన్ని కట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా బయటికి వచ్చేసాక మనకు పంకిన్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా వాషింగ్ ఏరియా ఉంది, బికాస్ చాలా చాలా మట్టి ఉంటుంది. అది మొత్తం వాష్ చేసేసి అక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనం తీసుకున్న పంకిన్స్ పెట్టేసుకోవడానికి. అండ్ ఇక్కడ నా పంకిన్ కూడా అయిపోయింది, కొనేసాను. దాన్ని ఫస్ట్ కార్లో పెట్టేసి ఇక్కడ నుంచి నేను కార్న్ ఫీల్డ్స్కి వెళ్తున్నాను. కార్న్ ఫీల్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ వాళ్ళు కొన్ని కట్ చేసి పెట్టారు, కావాలంటే మనం కూడా వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి నేను లోపలికి వెళ్ళి పిక్ చేసుకున్నాము. బాగానే లోపలికి వెళ్ళాము కార్న్ ఫీల్డ్స్లోకి. బట్ అప్పటికే చాలా మంది బాగా పిక్ చేసేసినట్టున్నారు, నాకేమి ఎక్కువ అయితే దొరకలేదు. మంచిగా పెద్దగా అయినవి ఒక 4 to 5 కార్న్స్ తీసుకున్నాను, బాగా అట్లా పెద్దగా అయినవి. అండ్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ అక్కడ కూడా ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అసలు. ఇంకా నేను అంతా ప్రిపేర్డ్గా వెళ్ళలేదు అన్నీ తీసుకోవాలి అట్లా అని చెప్పి. సో ఇంకా నేను వెజిటేబుల్స్ అయితే కొనలేదు. ఇక్కడతో నా బేలీ ఫార్మ్స్, నా కార్న్ పికింగ్, యాపిల్ పికింగ్, నా పంకిన్ అన్నీ అయిపోయాయి. సో మేము బేలీ ఫార్మ్స్కి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఫార్మ్స్ అయితే చాలా బాగుంది. నేను సియాటల్కి వచ్చాక ఫస్ట్ టైం ఫార్మ్స్కి వెళ్ళడము. వాళ్ళ దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, పంకిన్ ఉంది, కార్న్ ఉంది. నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు నాకు తెలియదు, జస్ట్ నేను యాపిల్స్ కోసం యాపిల్ పికింగ్ అనే వెళ్ళాను. వెజిటేబుల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కేల్, స్క్వాష్, జుకీనీ, దిల్ లీవ్స్, రెడ్ క్యాబేజ్, చాలా చాలా ఉన్నాయి. నేను పంకిన్ నేనే కట్ చేసుకున్నాను, కార్న్ కూడా నేనే కట్ చేసి తీసుకున్నా. అండ్ యాపిల్స్ కూడా పిక్ చేసాము. చాలా బాగుంది అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఎస్పెషలీ వెదర్ కూడా ఫుల్ కోఆపరేట్ చేసింది ఈరోజు, అసలు సన్నీ లేదు, రెయినీ లేదు, చాలా బాగుంది. అండ్ ఐషాని కూడా బాగా చూసి యాపిల్స్ అన్ని మంచిగా నిద్రపోతుంది. ఐషాని బాగా కోఆపరేట్ చేసింది కాబట్టి మేము చాలాసేపు అక్కడ ఫీల్డ్స్ లో తిరిగాము, మంచిగా ఉంది. అండ్ ఆన్ ది వే వచ్చేసి మా ప్లేస్ నుంచి 30 miles ఉంది. మేము 11 o'clock బయటికి వచ్చాము, ఇప్పుడు టైం 4:30 అలా అవుతుంది. మాకు చాలా ఆకలి అవుతుంది. అండ్ వచ్చే వేలో ఓన్లీ మెగ్డీ ఉంది. సో మేము కొన్ని హాట్ కేక్స్ అండ్ చికెన్ నగ్గెట్స్ పిక్ చేసుకున్నాము. ఇంకొక 30 minutes లో ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి నేను మీకు మా నానమ్మ మాకు చిన్నప్పుడు పంకిన్ తో ఎస్పెషలీ పొంగల్ టైంలో ఒక స్వీట్ చేసేది, ఆ రెసిపీ చూపిస్తాను. పంకిన్ ఇస్ వెరీ వెరీ హెల్దీ, ఎస్పెషలీ అది ఏదో ఒక వేలో మనం పంకిన్ తీసుకోవాలి, అది చాలా మంచిది. అండ్ యాజ్ వెల్ as ఇంకా పంకిన్ తో ఫేస్ మాస్క్ కూడా చేసుకోవచ్చు అండ్ బాడీ స్క్రబ్ కూడా చేయొచ్చు. దోస్ ఆర్ మై ఫేవరెట్ వన్స్. ఎంత మంచి గ్లో వస్తుందంటే పంకిన్ తో ఏదో ఫేస్ మాస్క్ చేసినా, బాడీ స్క్రబ్ చేసినా. సో ఈ పంకిన్ ని నేను ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటా. నేను పంకిన్ స్వీట్ చేసుకుంటా, ఐ మేక్ ఫేస్ మాస్క్ యాజ్ వెల్ as ఫేస్ స్క్రబ్ కూడా దీంతో. కాఫీ మేము ఇంటికి వచ్చేసాం. మా మమ్మీ ఇప్పుడే కాఫీ చేసింది, ఇంకా తాగి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి పంకిన్ స్వీట్ తర్వాత కార్న్ స్నాక్స్ చేసేస్తాను. ఎంత ఫ్రెష్ ఉన్నాయైతే కార్న్ కూడా చాలా బాగున్నాయి. నా లైఫ్ లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా పంకిన్ ఇవన్నీ నా చేతితో నేనే కట్ చేయడం. యాపిల్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. త్వరగా మా తమ్ముడు వాళ్ళు వేసేసాక ఇండియాకి ఫోన్ చేసి చూపియాలి. ఈ ఫ్రెష్ కార్న్ తో నేను ఇట్లా కార్న్ ఫ్రై చేస్తాను. మా హోల్ ఫ్యామిలీ కార్న్ పిచ్చి వాళ్ళము, చాలా ఇష్టం మాకు. ఇండియాలో కార్న్ సీజన్ మొత్తము కార్న్స్ తెచ్చుకోవడము, వాటిని ఇట్లా
ఉడకపెట్టుకుంటాం మేము ఇట్లా సాల్ట్ వాటర్ వేసేసి ఉడకపెట్టేసుకుంటాం. మా అమ్మమ్మ దగ్గర నుంచి మా తమ్ముడికి 4 years పాప ఉంటుంది, చిన్నది. దాని వరకు మా అందరికి కార్న్ ఇష్టము. చూడాలి మరి ఐషాని తింటుందో లేదో, బికాస్ భరత్ తినడు కార్న్, తనకు అస్సలు నచ్చదు. సో ఇక్కడ స్వీట్ కార్న్ దొరికింది, ఇంకా అందుకే నా కోసము అమ్మ కోసం ఫ్రై చేసేస్తున్నా. ఇది ఇట్లా వలవడం కష్టం నాకు, అందుకే దీన్ని నేను నైఫ్తో స్క్రేప్ చేసేస్తా. ఇది నాకు కార్న్ మీద ఉన్న ఇష్టము, వలవడం కష్టం అని చెప్పి నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను. ఐష్ బేబీ 4 కార్న్స్ కట్ చేసేసా, ఇన్ని కార్న్ వచ్చాయి. ఇది నేను జస్ట్ కార్న్ ఫ్రై చేస్తాను. కొంచెం గీ వేసేసి సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం పైన కొత్తిమీర వేసేస్తాను. మా అందరికి ఫుల్ ఆకలిగా ఉంది, నాకు తెలిసి ఇది ఎలా వచ్చినా మేము తినేస్తాం. ఒక ఫుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నా. ఇది చాలా ఫ్రెష్ కార్న్ ఉంది, ఇంకా దీంట్లో కార్న్ మిల్క్ కూడా అలాగే ఉంది. నేను ఇండియాకి కార్న్ సీజన్ వెళ్తే మా తమ్ముడిని బాగా సతాయిస్తున్నా, పో వెళ్ళి కార్న్ తీసుకురా అని చెప్పి. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి మంచిగా ఒక 15 minutes పడుతుంది. ఇన్ కేస్ మీరు ఇట్లా సియాటల్ ఏరియాలో ఉంటే నియర్ బై ఈ ప్లేస్ లో పక్కా బెయిలీ ఫార్మ్స్కి వెళ్ళండి. నేను షికాగోలో ఎప్పుడు నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఫార్మ్స్ లో. నేను ఒక్కసారి స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాను కానీ యాపిల్ పికింగ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ చాలా బాగుంది అసలు. మేబీ వెదర్ వల్లనో ఏమో కానీ ఈరోజు అయితే ఇట్లా ఆ ఫార్మ్ ఇంపాక్ట్ నాకు మీద అయితే చాలా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది అసలు, ఎంత బాగుందో. ఇంకా మీకు కిడ్స్ అలా ఉంటే అయితే వాళ్ళు దే జస్ట్ లవ్ ఇట్, అంత బాగుంది. అందరూ చిన్న చిన్న కిడ్స్ వచ్చి ఆ పంకిన్ దగ్గర మంచిగా ఉండి ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళు మంచిగా ఇట్లా సెట్ చేసి పెట్టారు, పంకిన్ హాలోవీన్ థీమ్ లాగా చాలా బాగుంది. ఐషాని కొంచెం పెద్దగా, ఐ మీన్ తనకు ఇట్లా మంచి కూర్చోవడం వస్తే నేనైతే పెట్టి ఫొటోస్ తీసేదాన్ని ఈరోజు బాగా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇయర్ చేస్తా ఆ పని అయితే. బట్ చాలా బాగుంది. అండ్ ఆ చిన్న చిన్న పిల్లలు అయితే చిన్న చిన్న మినియేచర్ పంకిన్స్, వాళ్ళ తగ్గ పంకిన్స్ వాళ్ళు పట్టుకొని ఇట్లా క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. చాలా బాగుంది చూడడానికి అంతా. మా మమ్మీకి కూడా బాగా నచ్చింది అసలు. చూడు. సో ఇంకా ఇది ఎనీవేస్ అక్టోబర్ వచ్చేసింది, హాలోవీన్ మంత్. ఎక్కడ చూసినా హాలోవీన్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అలాగే నేను కూడా ఆన్ ది వే కార్టర్స్ లో నేను పికప్ పెట్టాను హాలోవీన్ కాస్ట్యూమ్ తినకి. నేను ఈసారి యూనికార్న్ పిక్ చేసుకున్నా. ఇది ఐషాని ఫస్ట్ హాలోవీన్. మంచిగా ఐషానికి ఇట్లా కాస్ట్యూమ్ వేసి పిక్స్ తీయాలి అనుకొని ఇంకా తనకి అది పెట్టేశాను. అండ్ మీరు కూడా మీ బేబీస్ కి కానీ మీరు కానీ హాలోవీన్ కి రెడీ అవుతే జస్ట్ సెండ్ మీ ఆ పిక్స్. ఐ విల్ అప్డేట్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. నాకు ఇయర్ భరత్ చెప్పాడు, నీకు నచ్చిన కాస్ట్యూమ్ తీసుకో, ఇంకొక 2 years అయ్యాక ఐషాని చెప్తుంది తనకి ఏ కాస్ట్యూమ్ కావాలో అని చెప్పి. నాకు యూనికార్న్ చాలా ఇష్టము అండ్ అవకాడో కూడా ఇష్టం. అవకాడో నా ఫ్రెండ్ పిక్ చేసుకుంటుంది, ఇంకా అందుకే తినకి యూనికార్న్ తీసుకున్నా ఇయర్ నేను. సో చూడాలి ఐషాని ఎలా ఉంటుందో యూనికార్న్ కాస్ట్యూమ్ లో. అండ్ తినకు మ్యాచింగ్ గా నేను కూడా యూనికార్న్ ఒక టీ ఆర్డర్ పెట్టేసా అమెజాన్ నుంచి. ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, అండ్ కొంచెం సిలాంట్రో వేసి ఒకేసారి మిక్స్ చేసేస్తాను. 2 వేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నా. అయిపోయింది నా కార్న్ ఫ్రై. ఫస్ట్ కార్న్ ఫ్రై తినేసి అప్పుడు పంకిన్ స్వీట్ స్టార్ట్ చేస్తా. అండ్ ఇది నేను కార్న్ ఫ్రై చేసుకున్నా. టేస్ట్ లో అయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్రెష్ కార్న్ కి మనం స్టోర్ బోట్ ఇట్లా ఫ్రోజన్ ఇంకొకసారి కట్ చేసి పెట్టేస్తారు కదా, వాటికి నేను చెప్పా కదా ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇట్లా నేనే కోసి ఇప్పుడే ఫ్రై చేసుకొని తింటున్నాము. నాకైతే చాలా నచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉందో. భరత్ కూడా తింటున్నాడు కార్న్, అసలు తను తినడు, తనకు కూడా నచ్చింది. మా అమ్మమ్మకి అదే చెప్తున్నా, అమ్మమ్మ నేనే కోసా కంకులన్నీ, నేనే కోసా నా చేతితో గుమ్మడికాయ కోసా అని చెప్పి ఇప్పుడే చూపించాను ఫేస్ టైం చేసి. స్టిల్ మా మమ్మీ మాట్లాడుతూనే ఉంది ఇంకా అమ్మమ్మతో.
పంకిన్ మా మమ్మీ కట్ చేస్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా కట్ చేయడానికి, అందుకే నేను కట్ చేస్తా, నేను పీల్ ఆఫ్ చేసిస్తాను, ఇంకా నువ్వు స్వీట్ చేసేసేయని చెప్పింది, అందుకే అమ్మాయి కట్ చేస్తుంది. ఒక హాఫ్ పీస్ అయితే ఇప్పుడు స్వీట్ చేసేసుకుంటాను, ఇంకా మిగతాదేమో భరత్ పంకిన్ కర్రీ చేయమని అడిగాడు. అండ్ ఇంకా కొంచెం ఏమో నేను పంకిన్ బాడీ స్క్రబ్ యాజ్ వెల్ as పంకిన్ ఫేస్ మాస్క్ చేసుకుంటాను. అండ్ అది మీకు కమింగ్ బ్లాగ్స్ లో చూపిస్తాను. మా మమ్మీ అన్ని కట్ చేసేసింది. ఇది హాఫ్ ఆఫ్ ది పంకిన్, మొత్తము పీల్ చేసి కట్ చేస్తే ఇంకా ఒక హాఫ్ పంకిన్ ఉంది. ఇది దీంతో మేము కర్రీ అండ్ ఒక పీస్ తో నా బాడీ స్క్రబ్ యాజ్ వెల్ as ఫేస్ మాస్క్ చేసుకుంటా. పంకిన్ చాలా మంచిది హెల్త్ కి కూడా, ఇది ఫుల్ ఆఫ్ వైటమిన్ ఏ, సి, ఫైబర్ ఉంటుంది. అండ్ దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా వెయిట్ లాస్ కి గుడ్ ఆప్షన్ అసలు. దీంతో ఇప్పుడు నేను మా నానమ్మ చేసే స్వీట్ చేసేస్తా. ఈ స్వీట్ కోసం ఫస్ట్ పాన్ లో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ మెల్ట్ అయిపోయింది. దీంట్లో ఈ పంకిన్ అన్ని యాడ్ చేసేసి కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి, దీంట్లో అట్లా రా స్మెల్ మొత్తం పోయే వరకు. ఇండియాలో అయితే యూజువల్ గా మా నాన్నమ్మ కానీ ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు దీన్ని ఒకసారి కుక్కర్ లో చేస్తారు. మా మమ్మీ ఇప్పుడు ఇది బాగా లేతగా ఉంది, దీని ఏమి కుక్కర్ లో అవసరం లేదు అని చెప్పింది, అందుకే నేను ప్యాన్ లో చేసేస్తున్నా. ఇది కొంచెము ఒక 5 minutes ఇట్లా నెయ్యిలో వేపేసాక దీంట్లో వాటర్ యాడ్ చేస్తాను. మొత్తం ఈ పంకిన్ పీసెస్ అన్ని ఈ వాటర్ లో ఉండిపోవాలి. పంకిన్ లో ఇది వాటర్ మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు దాంట్లో మనం జాగరీ, ఇలాచీ యాడ్ చేయాలి. అన్ని పంకిన్స్ కి నేను 2 cubes ఆఫ్ జాగరీ యాడ్ చేస్తున్నాను. ఇది వాటర్ లో వేస్తే టైం పడుతుంది, ఎక్కువసేపు కరగడానికి టైం పడుతుంది కాబట్టి దీంట్లో డించి ఇట్లా అనేస్తున్నా ఫస్ట్, అనేసి ఇంకా వాటర్ యాడ్ చేసేస్తాను. డన్, నా పంకిన్ స్వీట్ అయిపోయింది. ఈ పంకిన్ స్వీట్ అయితే నిజంగా కూడా అక్వైర్డ్ టేస్ట్. మీరు మేబీ ఫస్ట్ టైం తిన్నారంటే అంత నచ్చకపోవచ్చు, నేను చిన్నప్పటి నుంచి తింటున్నా కాబట్టి నాకు ఈ టేస్ట్ బాగా ఇష్టం. ఇది మా నాన్నమ్మ పొంగల్ టైంలో భోగి రోజు ఈ స్వీట్ చేస్తుంది. అట్లనే మాకు ఎవ్రీ ఇయర్ చేసుకోవడం అలవాటు. తర్వాత ఇంకా మా తమ్ముడు వీళ్ళంతా చాలా హెల్త్ ఫిట్నెస్ ఫ్రీక్స్, వాళ్ళు ఏవేవి మంచివి అయితే అవి అందరినీ తినండి అని చెప్తారు. అట్లనే ఇంకా పంకిన్ కూడా మెల్లగా అలవాటు అయిపోయింది. దీని హెల్త్ బెనిఫిట్స్ వల్ల టేస్ట్ అంతంత గ్రేట్ గా లేకపోయినా నేను తినేస్తాను. చాలా మంచిది హెల్త్ కి అయితే, అండ్ మనము వెయిట్ లాస్ కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ పంకిన్ తో ఫేస్ మాస్క్ చేసుకుంటే ఫేస్ అయితే సూపర్ గ్లోయి అయిపోతుంది. అది నేను కమింగ్ వ్లాగ్స్ లో షేర్ చేస్తాను. And that's all from my today's vlog. I'll see you in my next vlog, and don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.